లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కావద్దు అన్నట్టే చేస్తుర్రు లీడర్ సాబులు. ఎక్కడా కూడా తగ్గేదేలే అంటుర్రు. పథకాలన్నీ ఎగిరవేడతాం, పైసలు ఎన్ని కావాలో లెక్కలేసినాం అన్నట్టు మొన్ననే ఏపీ సర్కారోళ్ళు పద్దు లెక్కలు పబ్లిక్ కు చెప్పిర్రు. ఇక ఇప్పుడు తెలంగాణ సర్కారోళ్ళు పద్దు ప్రవేశపెట్టిర్రు. పైసల మంత్రి బట్టి సారు బస్తా పట్టుకొని పోయి ఈ ఏడాది పైసల పంచాంగం చెప్పిండు. మరిగా సుద్దం పర్రి ఎట్లెట్లున్నదో. ఓ రూపాయి ఎక్కువైతే మాయే ఎట్లయినా సరే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాం, ఎవ్వలేం ఫికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పిండ్రు సర్కారోళ్ళు. ఎప్పటి తీరుగానే పైసల మంత్రి బట్టి సారు పద్దు లెక్కలు చెప్పనికే బత్త పట్టుకొని అసెంబ్లీకి పోయిండు. ముందుగాల సీఎం సారును కలిసి ఓసారి మాట ముచ్చట చేసి అటెనక పద్దు లెక్కలు చదివి వినిపించిండు. ఈసారి మొత్తం 3,04,900 కోట్లకు ఎక్కువనే లెక్కలు రాసిండ్రు. అన్ని అమ్మగాని ఎలక్షన్లకు ముంగట ఇస్తామని చెప్పిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు 56,000 కోట్ల రూపాయలకు ఎక్కువనే ఖర్చు చేస్తారట. రైతు భరోసాకు 18,000 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 12,500 కోట్లు పద్దు రాసిండ్రు. అక్కచెల్లెండ్లకు నెలకు 2,500 ఇస్తామన్నారు కదా, గదే మహాలక్ష్మి పథకం. అగో దానికి 4,305 కోట్లు పద్దు రాసిండ్రు. మరిగా ఎప్పటి సందిస్తారో ఏమో చూడాలి. ఇంకో దిక్కు బడ్జెట్ అంతా ఉత్తదే ఉన్నది, ఇచ్చిన హామీలన్నీ ఉట్టి మీదకి ఎక్కిచ్చిండ్రు అన్నట్టు మాట్లాడిండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. 2,500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. 4,000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈ రోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా. పువ్వు పార్టీ వాళ్ళు కూడా గిట్లనే ఆర్చుకుండ్రు. బడ్జెట్ అంతా సాపసాపగా ఉన్నది అన్నట్టు మాట్లాడిండు బండి సారు. కొలువులు లేని వాళ్లకు నెలకు 4,000 ఇస్తామన్నారు, దాని గురించి ఏం చెప్పనే లేదు అన్నట్టు అడిగిండు. ఇక ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే చెయ్యి పార్టీ వాళ్ళు ఏమన్నారో చూడర్రే. ఈ రోజు శాసనసభలో బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే వచ్చి మీడియా పాయింట్ దగ్గర వచ్చి లైన్ల క్యూ కట్టిరంటే ఈరోజు మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు మేము ఏదైతే బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధులన్నింటినీ కూడా పేద ప్రజలు, సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఫలాలు అందే విధంగా కృషి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. గిట్లా కారు పార్టీ వాళ్ళ మీద సర్కారు వాళ్ళు గట్టిగానే గరమైనరు. ఏం తక్క చేసినావు, అన్నిటికన్నీ ఇస్తూనే ఉంటిమి, పథకాలన్నీ ఎగుర పెడుతూనే ఉంటిమి, ఉత్తగా బొబ్బ చేస్తాను అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. ఏమైతే గాని 3 లక్షల కోట్లతోని పద్దు లెక్కలైతే మస్తు ఘనంగానే చెప్పిండ్రు సర్కారు వాళ్ళు. ఆ 6 గ్యారెంటీలల్లా చెప్పిన పథకాలు జపన ఇయ్యాలి అని అడుగుతాండ్రు పబ్లిక్. మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలి.